హై ఫ్రెండ్స్, ఇండియన్ రైల్వే నుండి మనకు ఐఆర్సిటీసీ నుండి క్యాటరింగ్ కింద అయితే జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా అయితే మనకు ఇంటర్వ్యూ ఎటువంటి ఎగ్జామ్ లేకుండా ఇంటర్వ్యూ ద్వారా అయితే సెలెక్ట్ చేస్తున్నాడు. ఇక్కడ నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే ఫుల్ నోటిఫికేషన్ మనం అఫీషియల్ వెబ్సైట్ చూస్తున్నాం. ఇక్కడ ఫుల్ నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే ఇచ్చారు. నోటిఫికేషన్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా అయితే మనకు సెలెక్ట్ చేస్తున్నాడు. మనం చూసుకున్నట్లయితే కింద ఇచ్చారు. టోటల్గా మనకు 84 వేకెన్సీని అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా అయితే భర్తీ చేస్తున్నారు. దీనికి సంబంధించి మనకు కాంటాక్ట్ బేస్ కింద అయితే తీసుకుంటామని కూడా మెన్షన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనకు 2 years అనేది ఉంటుంది వరకు. అదేవిధంగా మనకు ఎక్స్టెండబుల్ అనేది ఉంటుంది 1 year మోర్ దెన్ అని ఇచ్చారు కూడా. ఇక్కడ మనకు ఏం చెప్తున్నారంటే మన పర్ఫార్మెన్స్ బట్టి అయితే ఎక్స్టెండ్ ఉంటుందని కూడా మెన్షన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనము ఇక్కడ ఇచ్చారు మనకు వాల్యూ ఎక్స్పీరియన్స్ ఇన్ రైల్వే క్యాటరింగ్, అదేవిధంగా ఆపరేషన్ ప్రీమియం ట్రైన్ సర్వీస్, అదేవిధంగా మనకు దీనికి సంబంధించి ప్యాసింజర్ సర్వీస్ మేనేజ్మెంట్ కింద అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది కూడా మెన్షన్ చేయడం జరిగింది. చూసుకోవచ్చు. ఇక్కడ నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ వాల్కిన్ ఇంటర్వ్యూ ద్వారా అయితే ఈ నోటిఫికేషన్ భర్తీ చేస్తున్నారు. టోటల్గా 84 వేకెన్సీని భర్తీ చేస్తున్నారు. దీనికి సంబంధించిన మనకు శాలరీ చూసుకున్నట్టయితే టోటల్గా 30 పర్ మంత్ వచ్చేసి మనకు 30,000 అని ఇస్తామని మెన్షన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనం చూసుకున్నట్టయితే ఇచ్చారు. బీఎస్సీ హాస్పిటాలిటీ హోటల్ అడ్మినిస్ట్రేషన్ చేసిన వాళ్ళు, లేదంటే మనకు బీబీఏ ఎంబీఏలో క్యూలినరీ ఆర్ట్స్ చేసిన వాళ్ళు, అదేవిధంగా బీఎస్సీ హోటల్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళు కూడా, అదేవిధంగా నెక్స్ట్ ఎంబీఏ చేసిన వాళ్ళు టూరిజం, అదేవిధంగా హోటల్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనకు ఫ్రెష్ విత్ రిలవెంట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఇక్కడ మెన్షన్ చేయడం. దీనికి సంబంధించిన ఏజ్ రిలేషన్ చూసుకున్నట్టు 27 years అని ఇచ్చారు. అదేవిధంగా మనకు ఏజ్ రిలేషన్ కానీ ఎస్సీ ఎస్టీ, అదేవిధంగా ఓబీసీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించి ఏజ్ రిలేషన్ ఉంటుందని కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ఇచ్చారు మనకు ఎస్సీ ఎస్టీకి సంబంధించి 5 సంవత్సరాలు ఏజ్ రిలేషన్, అదేవిధంగా ఓబీసీ వాళ్ళకు 3 సంవత్సరాలు ఏజ్ రిలేషన్, అదేవిధంగా 10 years అనేది మనకు పీడబ్ల్యూ కేటగిరీ కింద ఇచ్చారు. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 years అనేది అప్ టు 3 years అని ఇవ్వడం జరిగింది. చూసుకోవచ్చు. ఈ జాబ్కి సంబంధించిన పోస్ట్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఇచ్చారు మనకు సెలెక్టెడ్ క్యాండిడేట్కి వచ్చే మనకు పోస్టింగ్ అనేది తమిళనాడు, అదేవిధంగా కేరళ, కర్ణాటక అనేది ఉంటుందని కూడా మెన్షన్ చేయడం జరిగింది. చూసుకోవచ్చు. ఇక్కడ మనకు యాక్చువల్ నెంబర్ ఆఫ్ పోస్ట్ చూసుకున్నట్టయితే ఇంక్రీజ్, రెడ్యూస్, బేస్డ్ రిక్రూట్మెంట్ అని ఇచ్చారు. చూసుకోవచ్చు. ఇక్కడ మనకు రిక్రూట్మెంట్కి సంబంధించి గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఉండాలని మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకు రైటింగ్కి సంబంధించి హిందీ, అదేవిధంగా ఇంగ్లీష్కి అయితే మనకు రాయడానికి అయితే రావాల్సి ఉంటుంది. అదేవిధంగా ప్యాసింజర్ నాలెడ్జ్కి సంబంధించి లోకల్ లాంగ్వేజ్, అదేవిధంగా తమిళనాడు, లైక్ కర్ణాటక, అదేవిధంగా మలయాళంకి సంబంధించి ఉండాలని మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనకు మెడికల్ ఫిట్నెస్కి సంబంధించి సెలెక్టెడ్ క్యాండిడేట్ ఇచ్చారు. షెల్ బి సబ్జెక్ట్ టు మెడికల్ ఫిట్నెస్ యాజ్ పర్ ద ఐఆర్సిటీకి సంబంధించి ఐఆర్సిటీ రూల్ ప్రకారం ఉంటుందని మెన్షన్ చేయడం జరిగింది. చూసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ మనం చూసుకున్నట్టే ఓన్లీ మనకు ఇంటర్వ్యూ ద్వారా అయితే సెలెక్షన్ చేస్తున్న ఫ్రెండ్. దీనికి సంబంధించి అదేవిధంగా మనకు ఇంటర్వ్యూ ఎక్కడనే కింద చెప్పాను చూడండి. అదేవిధంగా మనకు ఇక్కడ వెన్యూ ఆఫ్ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు అయితే మన వెరిఫికేషన్ అలాంగ్ విత్ ఒరిజినల్ అనేది మనకు సర్టిఫికేట్లు, అదేవిధంగా జిరాక్స్ సెట్ అనేది తీసుకొని, అదేవిధంగా మనకు 3 recent సైజ్ పాస్పోర్ట్ అనేది కూడా ఫోటోలు కానీ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుందని మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనకు వచ్చేసి దీనికి సంబంధించిన అయితే ఆఫ్లైన్ ఫామ్ అనేది ఫిల్ చేసుకొని పోవాల్సి ఉంటుంది. ఎలా అప్లై చేయాలనేది కింద చెప్పాను చూడండి మీరు వీడియో. నెక్స్ట్ మనం చూసుకున్నట్టు ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ మనకు రిమ్యూనరేషన్, అదేవిధంగా అదర్ అలవెన్స్ చూసుకున్నట్టు మనకు ఐసిటీసీ కింద వచ్చేసి మనకు 30,000 పర్ శాలరీ అనేది పర్ మంత్ ఇస్తారని మెన్షన్ చేయడం. అదేవిధంగా డైలీ అలవెన్స్ కింద మనకు 350 rupees యాజ్ పర్ ఆన్ డ్యూటీ కింద అయితే బోట్ ట్రైన్ కింద ఇచ్చారు. అదేవిధంగా 100% ఫర్ మోర్ దెన్ 12 hours ఇచ్చారు. అదేవిధంగా 70% వచ్చేసి మనకు 6 to 12 hours, అదేవిధంగా 30%కి వచ్చేసి మనకు లెస్ దెన్ 6 hours అనేది ఇచ్చారు. అదేవిధంగా మనకు నెక్స్ట్ లోడింగ్ ఛార్జెస్ ఇచ్చారు 240 rupees ఇస్ నైట్, అదేవిధంగా స్టే ఇన్వాల్వ్డ్ ఇన్ అవుట్ స్టేషన్ కింద అనేది ఇచ్చారు. నెక్స్ట్ మనకు నేషనల్ హాలిడే కింద వర్క్ చేస్తున్నట్టయితే 384 రూపాయలని పర్ డే వర్క్ కింద ఇస్తామని కూడా మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకు మెడికల్ ఇన్సూరెన్స్ కింద అప్ టు 35 years వాళ్ళకైతే 1,400 rupees, అదేవిధంగా మనకు పర్ మంత్ వచ్చేసి 36 to 50 years వాళ్ళు ఉన్న వాళ్ళైతే 2,000 పర్ మంత్ అనేది కూడా ఇస్తామని కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మనకు స్కోప్ వర్క్ చూసుకున్నట్టు రెస్పాన్సిబిలిటీ ఫర్ సూపర్విజన్ ఇచ్చారు. మనకు దీనికి సంబంధించి ఫుడ్ ప్రొడక్షన్, అదేవిధంగా క్వాలిటీకి సంబంధించి మనం చెక్ చేయాల్సి ఉంటుంది. సర్వీస్ ఇన్ డామినేటర్ మొబైల్ క్యాటరింగ్ కింద అయితే మనకు వందే భారత్ ఎక్స్ప్రెస్, అదేవిధంగా మెయిల్ ఎక్స్ప్రెస్, అదేవిధంగా టీఎస్వి టూరిజం, అదేవిధంగా భారత్ గౌరవ్ ట్రైన్స్ కింద అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది కూడా మెన్షన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనకు ఫుడ్ క్వాలిటీ ప్రొడక్షన్ ప్రతిదీ మనం అయితే చూడాల్సి ఉంటుంది కూడా మెన్షన్ చేయడం జరిగింది. మీ ఇంట్రడక్షన్ చూసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చారు నెక్స్ట్ దీనికి సంబంధించిన లింక్స్ అయితే మన వీడియో కింద అయితే ఇవ్వడం జరుగుతుంది. చూసుకోవచ్చు మీరు కూడా.
నెక్స్ట్ వన్ మనకు మెయిన్గా చూసుకున్నట్టయితే ప్లేస్ అదేవిధంగా డేట్ ఆఫ్ వాళ్ళకి ఇంటర్వ్యూ చూసుకున్నట్టు ఇక్కడ ఇచ్చారు. ఐఆర్సిటీసీ జోనల్ ఆఫీసు చెన్నై కింద అయితే మనకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ వన్ మన అడ్రస్ చూసుకున్నట్టు ఇక్కడ ఇచ్చారు 6A ద రైన్ ట్రీ ప్లేస్ నెంబర్ ఇచ్చారు 9 MC నికోల్స్ రోడ్ అదేవిధంగా చెత్పకు చెన్నై ఇచ్చారు. చెత్పకు స్టేడియం అక్కడ ఇచ్చారు. నోటిఫికేషన్ ఇది మెన్షన్ చేయడం జరిగింది. వాల్కిన్ ఇంటర్వ్యూ ప్లేస్ అనేది. నెక్స్ట్ వన్ మనకు వాల్కిన్ ఇంటర్వ్యూ సంబంధించిన డేట్ అదేవిధంగా టైం చూసుకున్నట్టు ఇక్కడ ఇచ్చారు 25/4 అదేవిధంగా 27/4 నెక్స్ట్ వన్ 28/4 అనేది కూడా మెన్షన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి అయితే మనకు ఎక్స్టెండ్ కూడా చేయొచ్చు ఇంటర్వ్యూ డేట్స్ అనేది కూడా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ దీనికి సంబంధించి మనకు క్యాండిడేట్ వెల్ బి అరేంజ్డ్ ఇచ్చారు. మనం అయితే ఓన్గా అయితే అండ్ ఫుడ్ అదేవిధంగా రూమ్ తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మనకు ఎక్స్టెన్షన్ చేసినట్లయితే మనకు ఇంటర్వ్యూ మెన్షన్ చేయడం జరిగింది. మరి దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అనేది మనం ఆఫ్లైన్ ద్వారా అయితే తీసుకొని అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చారు ఫోటో అనేది అతికేయాల్సి ఉంటుంది. ఫస్ట్ వన్ నెక్స్ట్ వన్ మనకు నేమ్ ఆఫ్ క్యాండిడేట్ కింద మన పేరు అనేది రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ మనకు ఫాదర్ నేమ్ అనేది రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ మనకు ఏ కేటగిరీ కింద బిలాంగ్ చేస్తాం అనేది కూడా రాయాల్సి ఉంటుంది. SC ST అది ఏదో మనకు. నెక్స్ట్ వన్ మనకి ఇచ్చారు ప్రజెంట్ అడ్రస్ రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా ల్యాండింగ్ మొబైల్ నెంబర్ అదేవిధంగా ఆల్టర్నేట్ మొబైల్ నెంబరు ఈమెయిల్ ID కూడా రాయాల్సి ఉంటుంది. చూసుకోవచ్చు ఇక్కడ. నెక్స్ట్ వన్ మనకు పర్మనెంట్ అడ్రస్ అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ నెక్స్ట్ వన్ జెండర్ మేల్ ఫీమేల్ అదేవిధంగా మ్యారీడ్ స్టేటస్ మ్యారీడ్ అన్మ్యారీడ్ అనేది రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆధార్ నెంబర్ అనేది కూడా మనకు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ మనకు చూసుకున్నట్టయితే ప్రొఫెషనల్ టెక్నికల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అదేవిధంగా ఇంక్లూస్ ఆఫ్ స్టేల్ ఫర్ టాక్సేషన్ కాపీస్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి నేమ్ ఆఫ్ PG డిగ్రీకి సంబంధించి ఇక్కడ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ మనకు డ్యూరేషన్ ఫుల్ టైమ్ అదేవిధంగా డిస్టెన్స్ ఇయర్ ఆఫ్ పాసింగ్ కింద అయితే ఇక్కడ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ మనకి ఎంత పర్సెంటేజ్ మార్కు పాస్ అయ్యామో కూడా రాయాల్సి ఉంటుంది. ఇన్స్టిట్యూషన్ అదేవిధంగా యూనివర్సిటీ పేరు రాయాల్సి ఉంటుంది. ఒకవేళ మనం ప్రీవియస్గా అంటే ఎక్స్పీరియన్స్ ఉంటే మనకు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఎక్స్పీరియన్స్ ఆర్గనైజేషన్ ఎక్కడ వర్క్ చేసాము అనే విధంగా. నెక్స్ట్ వన్ మనకు పోస్ట్ హెడ్ స్కేల్ పేడ్ అనేది ఎంత అమౌంట్ ఇచ్చారు అదేవిధంగా మనకు ప్రిపేర్డ్ టు ఫ్రమ్ ఇచ్చారు. ఇక్కడ నుండి ఎంతవరకు అయితే మనం వర్క్ చేసాము ఇయర్స్ అనేది రాయాల్సి ఉంటుంది. ఇయర్స్ మంత్ మనకు ఇక్కడ ఇచ్చారు. లాంగ్వేజ్ నోన్ ఇచ్చారు. స్పీక్ ఏ మాట్లాడతాం అదేవిధంగా ఏ లాంగ్వేజ్ రాస్తాం అనేది కూడా రాయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన మన డాక్యుమెంట్ చూసుకున్నట్టు ఇక్కడ ఇచ్చారు. డాక్యుమెంట్ అటాచ్ కింద మన ప్రూఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ప్రూఫ్ ఎక్స్పీరియన్స్ అదేవిధంగా ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ఆఫ్ క్యాటరింగ్ SC ST అదేవిధంగా అదర్స్ సంబంధించి రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ ఇక్కడ డేటు అదేవిధంగా మనకు రైట్ సైడ్లో సిగ్నేచర్ అనేది రాయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఇండియన్ రైల్వే IRCTకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. మరి కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని జాబ్స్ వీడియో అప్లోడ్ అయితే మన ఛానల్లో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.